మనకు ఇబ్బంది లేనప్పటికీ కూడా ఒక మాట చెప్పాడు. మనకు భగవద్గీతలోని 11వ అధ్యాయం 12వ శ్లోకం అనేది భూమిరెడ్డి దాన్ని చదవ చెప్పాడు. ఫలేషు కదాచన కర్మేంద్రియాది కారస్తే మా ఫలేషు ఖజానా మా కర్మ ఫల కేతుర్పమతే సంఘే స్వకర్మని. మనకేం చెప్పండి అన్న, మన యొక్క భారతదేశంలో కురుక్షేత్రం ఉన్నది. కురుక్షేత్రంలో మన అర్జునుడు ఎప్పుడైతే అతని లోపల నిరాశ నిస్పృహున్నదో ఆ సందర్భంలో కరుణానంద భారతి స్వామీజీ, అలాగే సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ గారు, హిందూ వాహిని నాయకులు ఫలేషు కదాచన కర్మేంద్రియాది కారస్తే మా ఫలేషు ఖజానా మా కర్మ ఫల కేతుర్పమతే సంఘే స్వకర్మని. మనకేం చెప్పండి అన్న, మన యొక్క భారతదేశంలో కురుక్షేత్రం ఉన్నది. కురుక్షేత్రంలో మన అర్జునుడు ఎప్పుడైతే అతని లోపల నిరాశ నిస్పృహున్నదో ఆ సందర్భంలో దాడి చేశారు. అది ఎటువంటి దాడో మనందరం చూశాం. మగవాళ్ళైతే బట్టలన్నీ ఊడదీసి తమ వేట కుక్కల్ని మర్మాంగ అవయవాల్ని కొరికేటట్టుగా ప్రేరేపించి చంపించే ప్రయత్నం చేశారు. ఆడవారైతే చిన్న పెద్ద తేడా లేకుండా హిందూ స్త్రీ అయితే చాలు చెరిచి చంపేసేయమని చెప్పి ప్రేరేపించారు. హిందూ దేవాలయాలపైన దాడి జరిగింది. హిందూ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇటువంటి సంఘటనలు చూసిన అక్కడ ఒక స్వామీజీ, చిన్మయ కృష్ణదాస్ అనే స్వామీజీ, హిందువులను ఏకీకృతం చేసి చైతన్యపరిస్తే అతన్ని జైల్లో వేయడం జరిగింది. అతని తరపున వాదించడానికి వచ్చిన ఒక అడ్వకేట్ని రాళ్లతో కొట్టి చంపడం జరిగింది. అదే మన దేశంలో అయితే సామాన్య జనాలపైకి తుపాకీ పట్టుకొని తూటాల వర్షం కురిపిస్తున్న కసం లాంటి వానికి వాదించడానికి వచ్చిన అడ్వకేట్ హిందూ అడ్వకేట్ కదా. అట్లాగే హిందువులకు తల్లి వంటి ఆంజనేయ స్వామి దేవాలయం పైన దాడి జరగలేదా? హిందువుల పైన ఎన్నో దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే చాలా రకాల హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. మనం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. మనం చేస్తుంది ధర్మకార్యం. దురదృష్టం ఏమిటంటే మన సమాజంలో పక్కింట్లో శివాజీ పుట్టాలి కానీ మన ఇంట్లో శివాజీ పుట్టకూడదని నేను కోరుకుంటున్నారు. నేను కోరుకునేది ఒకటే, పక్కింట్లో కాదు, నా ఇంట్లో శివాజీ పుట్టాలి. గ్రామాల ఒక్కొక్కడు ఒక్క శివాజీ కదలాలి. నేను ఒక్కడిని అనుకుంటే నా వల్ల చేత కాదనుకోవడానికి వీల్లేదు. ఆ రోజు ఛత్రపతి శివాజీ పుట్టిన సమయంలో, పెరిగిన సమయంలో దేశంలో ఉన్న వాతావరణం ఏం తెలుసా అనుకుంటూ గోమాతల్ని చంపుతుంటే హిందూ స్త్రీలను తెలుస్తుంటే, హిందూ దేవాలయాలపైన దాడి జరిగితే, హిందూ శ్రద్ధా కేంద్రాలపైన దాడి జరుగుతుంటే ఒక 13 సంవత్సరాల ప్రాయంలోనే 13-14 సంవత్సరాల ప్రాయంలోనే తోరణా దుర్గంతో మొదలుపెట్టి సుమారుగా 1100 దుర్గాలను జయించి భారతదేశంలో హిందూ సామ్రాజ్య స్థాపన చేసిన ఛత్రపతి శివాజీ మనకు ఆదర్శం కావాలి. శివాజీ నుండి ఏ విధంగా స్ఫూర్తి పొందాలి? శివాజీ నుండి ఏ విధంగా స్ఫూర్తి పొందాలి? మన దేవాలయాల వైపు కనుక చూస్తే అటువంటి వారిని ఎట్టి పరిస్థితిలో క్షమించకూడదు. మన గోమాతల వైపు కనుక, గోవుల వైపు కనుక తరలించాలని చూస్తుంటే, గోవులను ఎత్తుకెళ్లాలని చూస్తుంటే, ఆ రోజు శివాజీ ఎలాగైతే వేటాడి వెంటాడి నరికి చంపిండో, మనం ఈ రోజు కూడా మన గోవులను తరలించే వ్యక్తులను బిడ్డ ఒక్క గోవును కూడా మీరు తరలించలేరని చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే మన దేశంలో, మన సిద్దిపేటలో ఒకటే రకమైన వాతావరణం ఉంది. మనం గమనించదగ్గ విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో హిందూ వాహిని ఎంత డెవలప్ అయిందనంటే, ఇదివరకు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇక్కడ పాకిస్తాన్ కనుక విన్ అయితే గ్రాండ్ హోటల్ ముందు టపాకులు కాల్చారు. అప్పుడు కూడా హిందూ వాహిని స్పందించింది. ఈ రోజు హిందూ వాహిని ఎంత బలంగా అయింది అని అంటే, ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన ఒక 2-3 సంఘటనలు మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకటి, మనకు పక్కనే ఉన్న ఒక గ్రామంలో 11 సంవత్సరాల అమ్మాయి పైన ఒక ముస్లింకి సంబంధించిన వ్యక్తి రేపు చేస్తే వెంటనే ఆ కుటుంబానికి అండగా నిలిచింది హిందూ వాహిని అని చెప్పడానికి సంతోషిస్తుంది. అట్లాగే మిట్టపల్లికి సంబంధించిన ఒక వ్యక్తి అరటి పండ్ల బండ్ల పైన అరటి పండ్లు కొంటుంటే, ఒక ముస్లింకి సంబంధించిన బండి పైన అరటి పండ్లు
కారణంలో దేని కారణంలో పన్ను బాగాలేవనో నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోతుంటే అతని పైన దాడి చేసిన వాళ్ళని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పే వరకు హిందూవాణి తోడున్నది. అట్లాగే మన దగ్గరనే ఒక దేవాలయాన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే వెంటనే హిందూవానికి సంబంధించిన వాళ్ళు వెళ్ళి అడ్డుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ శివాజీ జయంతి నుండి ఈ ఇయర్ శివాజీ జయంతి లోపలే ఈ పనులు జరిగింది. ఇంత పెద్ద సభ సక్సెస్ కావడానికి కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇక్కడున్న అడ్వకేట్ భూమిరెడ్డి గారు వాళ్ళ భార్య పిల్లలు హైదరాబాద్లో ఉంటారు. తన కాలికి బల్బం కట్టుకొని ప్రతి ఊరు తిరిగి ఎంతో మందిని ఈ సభలో ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా చేసినాడు. అటువంటి వాళ్ళని చూసుకోవాలి. ఒకటి హిందూవాణి జిల్లా అధ్యక్షుడు సత్యం గారు, కిరణ్ గారు, అట్లాగే టౌన్ అధ్యక్షుడు మన లక్ష్మణ్ గారు, మండలాధ్యక్షుడు చిన్నకోడు మండలాధ్యక్షుడు ఐలయ్య, నంగనూరు మండలాధ్యక్షుడు శ్రవణ్, నారాయణపేట మండలాధ్యక్షుడు సురేష్, సిద్దిపేట రూరల్కి సంబంధించిన అధ్యక్షుడు రాజు, అట్లాగే మహేందర్ రెడ్డి, మధు, రాజేష్ వీళ్ళు ప్రాణం పెట్టి పనిచేశారు. ఈ నెల రోజులు సభ సక్సెస్ కావడం కోసం ఎంత పనిచేశారంటే వాళ్ళ శ్వాస శివాజీ, ధ్యాస శివాజీ, మనసు శివాజీ, తిటి శివాజీ, నిద్ర శివాజీ అనే పద్ధతిలో పనిచేయడం వలన ఈరోజు సభ ఇంత సక్సెస్ కావడం జరిగింది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయాన్ని చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ప్రతి సందర్భంలో ఎక్కడ సమస్య ఉన్నా, ఎక్కడ హిందువులకు సమస్య వచ్చినా పరిగెత్తుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. హిందూవాహిని నాయకులు కావచ్చు, బజరంగ దళ నాయకులు కావచ్చు, హిందూ సంఘాల నాయకులు కావచ్చు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నాను, ఇటువంటి పరిగెత్తి సమస్య పరిష్కరించే మెంటాలిటీ ఉన్న ప్రతి హిందూ నాయకుడు రాబోయే రోజుల్లో మళ్ళీ వచ్చే శివాజీ జయంతిలో ఒక సర్పంచ్ గానో, ఒక ఎంపీటీసీ గానో, ఒక జడ్పీటీసీ గానో, లాస్ట్ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన భూమిరెడ్డి అతను లాంటి కౌన్సిలర్ గానో ఉండి మళ్ళీ వచ్చే సంవత్సరం శివాజీ జయంతిలో విజయవంతంగా నిర్వహించుకోవాలి. ప్రజాప్రతినిధిగా హిందూ నాయకుడే ఉండాలనే ఉద్దేశం నా మనసులో ఉంది. అటువంటి ఈ సభ నుండి వెళ్ళే ముందు మనం చేస్తున్నప్పటి ధర్మ కార్యం, సమాజ కార్యం, ఇటువంటి పని ఏ సమయమైనా హిందుత్వానికి ఆపద వస్తే నేనుంటా అనే మనసులో సత్సంకల్పం తీసుకొని ఇక్కడ నుండి కదులుదామని ఈ సభను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా సత్యం గారికి కోరుతున్నాను. తర్వాతి యొక్క మన యొక్క సాంప్రదాయం, సంస్కృతి పైన యువతను మేలుకొల్పి చైతన్యపరిచి అతని ప్రసంగాలతో మంత్రముక్తిని చేసేటువంటి శ్రీ అప్పల ప్రసాద్ గారు, సామాజిక సమర్థత తెలంగాణ రాష్ట్ర కన్వీనర్, వారి యొక్క ప్రసంగాన్ని ఇవ్వాల్సిన కోరుతాను. మాతాకి నేను గట్టిగా ఇప్పుడు నేను గట్టిగా అంటే ఇంకా గట్టిగా భారత్ మాతాకి జై భవానీ వీర శివాజీ, జై భవానీ, జై భవానీ. చాలా సంతోషంగా ఉంది. సిద్దిపేట కాషాయ జెండాకి ఒక అడ్డా ఇది. నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను. గుండెలే మండేటువంటి హిందూ జ్వాల గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ సిద్దిపేట చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మంది యువకులు మత మార్పిడికి అడ్డువేసి చర్చలను రానియకుండా చేసినటువంటి ఘనత కలిగిన గ్రామాల గడ్డ ఇది సిద్దిపేట. ఇటువంటి చోట ఈరోజు ఛత్రపతి శివాజీ యొక్క జన్మదినం కేవలం ఈ దేశం జరుపుకోవట్లేదు, ప్రపంచమంతా ఛత్రపతి శివాజీ ఒక్కడే 40,000 మందికి నాయకత్వం వహించినటువంటి అఫ్జల్ ఖాన్ ని పులిగోర్లతో కడుపులో
కూర్చున్నప్పుడు ఆ అఫ్జల్ ఖాన్ ఏమన్నాడంటే, యా అల్లా నెత్తురు సిల్లా. ఇది నేను చెప్పట్లేదు, ప్రపంచంలో ఉండేటువంటి ఫ్రాన్స్, ప్రపంచంలో జర్మనీ, ప్రపంచంలో ఉండేటువంటి ఉన్నతమైనటువంటి దేశాలన్నీ వాళ్ళ యొక్క సైనికులకి నిజమైనటువంటి సైనిక వ్యూహము, చతుర వ్యూహాలన్నీ కూడా శివాజీ నుంచి నేర్చుకోవాలని ప్రపంచం చెప్పేటువంటి శివాజీ పుట్టిన దేశం నా భారతదేశం ప్రపంచంలో. ఇటువంటి శివాజీ ఈ దేశంలో పుట్టాడు, మనము ఈ దేశంలో పుట్టాము. నేను పుట్టినప్పుడు అమెరికా లేదు ప్రపంచంలో, నేను పుట్టినప్పుడు ఇరాక్, ఇజ్రాయిల్ లేదు ప్రపంచంలో. ఒకరోజు స్వామి వివేకానంద ఇంగ్లాండ్కి వెళ్ళి ఇంగ్లాండ్లో చెప్తున్నాడు, ఏమని, ప్రపంచ దేశాలన్నీ మా భారతీయులు, మా ఋషులు అందరూ తిరిగారు, ప్రపంచం అంతా తిరిగారు అని అంటుంటే ఒక ఇంగ్లాండ్ వ్యక్తి లేచి స్వామి దగ్గరికి వచ్చారు. స్వామీజీ, మీ ఋషులు, మీ పూర్వీకులంతా ప్రపంచం అంతా తిరిగారు కదా, మరి మా దేశానికి ఎందుకు రాలే అని అడిగితే స్వామి వివేకానంద చెప్పాడు, అప్పుడు మీ దేశం లేదు ప్రపంచంలో, ఇంగ్లాండ్ లేదు ప్రపంచ పటంలో. మీకు తెలిసిన ప్రపంచంలో గ్రీక్ అనేటువంటి దేశం సంస్కృతి ఉందే, ఆ సంస్కృతి యొక్క సంవత్సరాలు, దాని ఆయుష్ ఎంత, దాని ఆయుష్ కేవలం 250 సంవత్సరాలు. రోము యొక్క వయస్సు కేవలం 250 సంవత్సరాలు. అస్సీరియా వయస్సు 1200 సంవత్సరాలు, సుమేరియా వయస్సు 350 సంవత్సరాలు. పూర్ణ సంస్కృతిక వయస్సు 2700 సంవత్సరాలు. ఏమండి, ప్రపంచంతో నాతో నడిచినటువంటి దేశాల సంస్కృతులన్నీ కాలగర్భంలో కలిస్తే మిగిలినటువంటి ఒకే ఒక సంస్కృతి అయిన భారతీయ హిందూ సంస్కృతి ప్రపంచంలో కూడా. ప్రపంచంలో అప్పటికి ఖురాన్ లేదు, ప్రపంచంలో అప్పటికి బైబిల్ లేదు. ఖురాన్ యొక్క వయస్సు కేవలం 1500 సంవత్సరాలు, బైబిల్ యొక్క వయస్సు 2024 సంవత్సరాలు. ప్రపంచంలో మొదటి పుస్తకం ఇది. నేను చెప్తున్న మాట కాదు, ప్రపంచంలో ఉండే విజ్ఞానవేత్తలు, తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, ప్రపంచంలో మొదటి పుస్తకం బ్రిటానికా ఎన్సైక్లోపీడియా విజ్ఞాన సరస్వ గ్రంథంలో రాసిపెట్టింది. ఏమిటని? ప్రపంచంలో మొదటి పుస్తకం ఋగ్వేదం పుట్టిన దేశం నా భారతదేశం ప్రపంచంలో. ఋగ్వేదం ఏముంది? ప్రపంచంలో ఉండే హిందువులారా అని పేర్కొనలే, ప్రపంచ ప్రజలారా సంగచ్చత్వం సంబద్ధత్వం సంభో మనాంసి జానతాం. ప్రపంచంలో ఉండే మానవులారా, మానవత్వం కోసం మానవులమై కదం కదం కలిపి, భుజం భుజం కలిపి అందరం ఒకే గమ్యం వైపు పరిగెత్తాలని ప్రపంచం వైపు అందరినీ దృష్టి సారించినటువంటి గడ్డ మన భారత గడ్డ, భారత భూమి, వేద భూమి ప్రపంచంలో మనది. ఇటువంటి దేశంలో మనం పుట్టాం. మీకు తెలిసిన ప్రపంచంలో మన జనాభా 140 కోట్లు. మనతో సరి సమానమైనటువంటి జనాభా కలిగినటువంటి దేశం ఏదది? చైనా దేశం. చైనాలో యువకులు లేరు, చైనాలో పిల్లలు లేరు, చైనాలో అంతా ముసలి వాళ్ళే. ఈ దేశంలో 7, 8, 9, 10 తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య 20 కోట్లు. ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థుల సంఖ్య, యువకుల సంఖ్య ఈ దేశంలో 40 కోట్లు. నా దేశంలో యువతి యువకుల సంఖ్య 40 కోట్లు అయితే అమెరికా జనాభా 40 కోట్లు. అంటే రాబోయే శతాబ్దం నా హిందూ శతాబ్దం భారతదేశం ప్రపంచంలో. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు, 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నా ఖజానాలో డబ్బు లేదు, అప్పు పత్రాలు ఉన్నాయి, అన్నం లేదు, గోధుమలు లేదు. అమెరికాను అప్పడుకున్నాం, అమెరికా దగ్గర గోధుమలు తీసుకున్నాం. 480 నెంబర్ గోధుమలు మనకి ఇస్తే మనం తిని బ్రతికినాం. ఈ దేశంలో ఆంగ్లేయులు వెళ్ళిపోయే నాటికి 14 లక్షల కోట్ల పౌరులు ఆంగ్లేయులు దోచుకుపోయారు. సుమారుగా 10 కోట్ల మంది భారతీయులు హిందువులను చంపివేశారు. 10,000 గ్రామాలకు పైగా ధ్వంసం చేశారు, నేలమట్టం చేశారు. ఈ దేశంలో 7,40,000 గ్రామాల్లో ఉండేటువంటి కులవృత్తులు విధ్వంసం చేశారు. మీకు తెలిసిన 1947లో మన పరిస్థితి ప్రపంచంలో అత్యంత దారిద్ర్య రేఖ కింద 168వ ర్యాంకులో ఉంది నా భారతదేశం. ఈ 74-75
సంవత్సరాల కాలఖండము తర్వాత ప్రపంచంలో 3 లక్షల కోట్ల స్థూల జాతీయోత్పత్తితో ప్రపంచంలో 5వ స్థానం పొందిన దేశం నా భారతదేశం. ప్రపంచంలో వ్యాధులతో రోగాలతో బాధపడుతుంటే, కరోనాలో చచ్చిపోతుంటే, 1,00,000 మందికి అమెరికాలో చచ్చిపోతే, ఏమంటే ప్రపంచంలో 83 దేశాలకి వ్యాక్సిన్ అందించినటువంటి దేశం నా భారతదేశం. ప్రపంచంలో ఈరోజు ఒకప్పుడు అమెరికాను, ఒకప్పుడు ఫ్రాన్స్ అని, ఒకప్పుడు రష్యా అని, ఒకప్పుడు చైనా అని బతిమలాడి మన ఉపగ్రహాన్ని పంపించడం కోసం మన రాకెట్ల వైపు పంపిస్తే, రాకెట్లు లేని స్థితిలో ఆ రోజున మనంతా ఆ విధంగా అప్పటికి వచ్చి ఖర్చు పెడుతుంటే, మన రక్షణ రంగంలో ఈ రోజున ప్రపంచంలో 83 దేశాల ఉపగ్రహాన్ని మన రాకెట్ ద్వారా అంతరిక్షానికి పంపిస్తున్న దేశం నా భారతదేశం. ప్రపంచంలో ఇటువంటి దేశంలో మనం పుట్టుతున్నప్పుడు ఇది 2025, 2047 ఎన్ని సంవత్సరాలు ఉంది? ఇంకొక 10-15 సంవత్సరాలు దేశంలో కీలకమైన మార్పు రాబోతుంది. నా దేశం అమరమైంది, నా దేశం చావని దేశం. చావు లేదు. చావు లేకుండా ఈ దేశము చావకుండా అనుక్షణం థియేటర్లలో చావా పేరుతో మనుషులు సింహ పిల్లలను ఉత్పత్తించేటువంటి దేశం భారతదేశం. దేశానికి చావు లేదు. మీకు తెలుసిన ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి భారతీయుడు నా కోసం పుట్టలే, వ్యక్తిగత స్వార్థం కోసం పుట్టలే. భా అంటే కాంతి, భా అంటే సస్యశ్యామలం, భా అంటే సంపద, భా అంటే ఆస్తులు, భా అంటే జ్ఞానం. ప్రపంచానికి జ్ఞానం ఇచ్చినటువంటి దేశం భారతదేశం. ప్రపంచంలో అలాగే ఉన్నతమైనటువంటి సుపీరియర్ టెక్నాలజీ కలిగినటువంటి అమెరికా ప్రపంచంలో తన రోల్ ఏంటంటే, తన రోల్ వ్యాపారం. ప్రపంచంలో జర్మనీ యొక్క పరిస్థితి ఏంటి? ప్రపంచంలో జర్మనీ యొక్క పరిస్థితి నాలెడ్జ్. అరబ్ దేశాల యొక్క పరిస్థితి ఏంటి? మతమతపు ఇంకొకటి గానుగ వాళ్ళకి. ఇంగ్లాండ్ పరిస్థితి ఏమిటి? ప్రపంచంలో ఇప్పటివరకు 58 దేశాలు ఆక్రమించారు. అవన్నీ కోల్పోయి ఇవాళ ఆర్థిక దుస్థితిలో ఉన్నటువంటి దేశం. సామ్రాజ్యపాదం తప్ప ఇంకోటి అక్కర్లేదు దానికి. కానీ ప్రపంచంలో సాక్రిఫైస్ అండ్ సర్వీస్, త్యాగము కోసము, సేవ కోసము ప్రపంచంలో నిలుస్తూ పరిగెడుతున్నటువంటి ఏకైక దేశము నా భారతదేశము. ప్రపంచంలో ఈ దేశంలో మనం హిందువులకు పుట్టాము. హిందూ అంటే ఇస్లాం లాగా మతము కాదు. హిందూ అంటే క్రైస్తవులాగా మతము కాదు. ప్రపంచ ప్రజలందరినీ కూడా వెంట తీసుకోగలిగేటువంటి ఒక జీవన విధానం ఇది. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి బలాలు కలిగినటువంటి దేశం నా భారతదేశం. ఈ భారతదేశం ఇలా కొనసాగుతూ ఉంది అంటే కారణం ఏమిటంటే, ఈ దేశంలో ఉండే ఆడపిల్లలు, ఈ దేశంలో ఉండే ఆడపిల్లలు వాళ్ళ గర్భంలో శిశువుల్ని పట్టుకుని దేవాలయానికి వెళ్ళి, భగవాన్ నాకు ఒక మగ శిశువును ప్రసాదించు, నాకు ఒక మగ శిశువును ప్రసాదించు. ఆ శిశువు నాకు రకాలు, ఆ శిశువు నాకు రకాలు. పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ మనకి ఎంజాయ్ చేయడం కోసం కాదు. ఆ మగ శిశువు దేశంలో ఉండేటువంటి కోట్లాది మంది అమ్మాయిల యొక్క మానాలు కాపాడాలి, గౌరవాన్ని కాపాడాలి. ఆ మగ శిశువు భారతదేశంలో ఉండేటువంటి దేవాలయాల మీద నా ధర్మధ్వజం ఎగరేయడానికి, ఆ మగ శిశువు దేశంలో ఉండేటువంటి కోట్లాది మంది నా గోమాతల యొక్క రక్తము స్రవించకుండా కాపాడడానికి నాకు ఒక మగ శిశువును ప్రసాదించు. శివ 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 అంటే పుట్టినవాడే ఛత్రపతి శివాజీ దేశంలో పుట్టినవాడు. మీకు అర్థమవుతుందా దేశంలో ఏం జరుగుతుందో? ఛత్రపతి శివాజీ అప్పుడప్పుడు 300 సంవత్సరాల క్రితం, 350 సంవత్సరాల క్రితం పుట్టిన తర్వాత కూడా ఈ రోజున కూడా శివాజీ జయంతి ఎందుకు జరుపుతున్నారు? ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి బాలుడి యొక్క హృదయంలో, ప్రతి పాప యొక్క హృదయంలో ఒక జిజియా మాత, ఒక ఆడదాని యొక్క హృదయంలో జిజియా మాత, ఒక మగవాడి హృదయంలో ఛత్రపతి శివాజీ ఎందుకు రంగరించి ముందుకెళ్తున్నాడో తెలిసిన దేశంలో. నేను ముందే చెప్పాను, ఈ దేశంలో పుట్టింది మన కోసం కాదు, ఈ దేశంలో ఉండి కాదు, ప్రపంచం కోసం పుట్టాం. భారతీయులం. భా అంటే ప్రపంచానికి మేలు చేసేటువంటి వ్యక్తులు మనమంతా. ఒకటి ఛత్రపతి శివాజీ ఈ దేశంలో కడపలో నుంచి ఆవిర్భవించిన తర్వాత, శివాజీ పేరు ధరించిన తర్వాత మీకు తెలిసిన శివాజీ తండ్రి షాజీ భోంస్లే ఎక్కడున్నాడు? ఆదిల్ రాజ్యంలో కొలువై ఉన్నాడు ముస్లింల మధ్యలో. శివాజీ యొక్క తండ్రి జిజియా మాత యొక్క 3 తమ్ముళ్ళని చంపేసి గోనె సంచులు వేసి కిరాటేశాడు సముద్రంలో. జిజియా మాత తండ్రిని చాలా హింసించి చంపేశాడు.
ఛత్రపతి శివాజీ కుటుంబం కూడా ఆ విధంగా సమాజంలో అన్ని రకాల చిత్రహింసలను కోల్పోయి త్యాగం చేసినటువంటి కుటుంబం శివాజీ యొక్క కుటుంబం. అటువంటి శివాజీని ఇక్కడ మరాఠా వీరుడు అందామా, హిందూ వీరుడు అందామా? ఇక్కడ మరాఠా వీరుడు కాదు. మా దేశంలో ఉండేటువంటి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరెవరు ఎక్కడెక్కడ యుద్ధాలు చేస్తున్నారో ఆ యుద్ధాలు చేసేటువంటి వాళ్ళందరికీ స్ఫూర్తిని, ప్రేరణను కలిగించినటువంటి శివాజీ యొక్క గడ్డ, ఆ శివాజీ యొక్క ధర్మ ధ్వజం ఎగురుతున్నటువంటి దేశం నా భారతదేశం. ప్రపంచంలో మిత్రుడా, చిన్న పిల్లవాడే, 16 ఏళ్ల పిల్లవాడే శివాజీ. ఏళ్ళు 16 ఏళ్ళే, తనకున్న 36 గ్రామాలే, జాగీర్దారే. ఎక్కడ చూసినా కాషాయ జెండాలు, ఎక్కడ చూసినా ఆదిల్షా రాజుల యొక్క జెండాలు, ఎక్కడ చూసినా మొఘల్ రాజుల యొక్క జెండాలు, ఎక్కడ చూసినా డచ్చి, ఫ్రెంచి, ఆంగ్లేయుల యొక్క ఆక్రమణ. శివాజీ పుట్టిన వేళ, శివాజీ పుట్టిన వేళ కేవలం 2 దిక్కులు 3 దిక్కులు కాదు, 8 దిక్కుల ఎక్కడ చూసినా కూడా ఆంగ్లేయుల జెండాలు, మొఘలుల జెండాలు, డచ్చి జెండాలు, ఫ్రెంచ్ జెండాలు. ఆ విధంగా ప్రపంచం అంతా ఎవరు చూసినా ఈ దేశాన్ని అణగదొక్కేటువంటి ఒక అసభ్యమైన అనాగరిక దేశంగా ప్రతి దేశం ఈ దేశం దోచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్న వేళ పుట్టినటువంటి అగ్నిజ్వాల ఛత్రపతి శివాజీ దేశంలో పుట్టాడు. ఊహించగలరా? సుమారుగా 979 750 సంవత్సరాల క్రితము మహమ్మద్ బిన్ కాసిం ఈ దేశానికి దండయాత్ర చేస్తే 1300 సంవత్సరాల వరకు ఈ దేశం మీద మొఘలు నిరాఘాటంగా ఈ దేశంలో యుద్ధం చేశారు. ఎక్కడ కాషాయ జెండా ఎగరలేదు, ఎక్కడ హిందువులు చెప్పుకోలేదు, ఎక్కడ నా తల్లి బయటికి రాలేకపోయింది. అందుకే చిన్న చిన్న పిల్లలకు బాల్య వివాహాలు చేశాం భారతదేశం. ఒక 350 సంవత్సరాలు హిందువులంతా ఇళ్ళ వరకే పరిమితమై స్తబ్దంగా జడంగా ఈ సమాజం అంతా ఉన్నది. దేశం 40 కోట్ల మంది, ఈ రోజు 140 కోట్లు, 640 కోట్ల జనాభా భారతదేశం. 40 కోట్ల మంది ఇంటి వరకే పరిమితమై ఆడవాళ్ళు సైతం బాల్య వివాహాలు చేసుకుంటూ మగవాళ్ళు బయటికి రానిటువంటి పరిస్థితి, జెండా ఎత్తని పరిస్థితి, వినాయకుడి చవితి జరుపుకునే పరిస్థితి, అమ్మవారి యొక్క నవరాత్రులు జరుపుకునే పరిస్థితి, ఏ దేవాలయంలో పూజలు జరిగిన పరిస్థితి. 350 సంవత్సరాల పాటు నిరాఘాటంగా దేవసత్వాలు కోల్పోయిన ఈ భారత జాతిలో ఒక 16 ఏళ్ల పిల్లవాడు తోరణ దుర్గాన్ని జయించి కాషాయ జెండా ఎగరేసిన రోజున ఏమండి, తొలి రోజు 1630లో పుడితే 1646లో 1630లో శివాజీ పుడితే 1646లో 16 సంవత్సరాల వయస్సులో జెండా ఎగురుతుంటే మొత్తం మొఘలు సామ్రాజ్యం, ఆదిల్షా సామ్రాజ్యం ఆశ్చర్యపోయింది. ఎవరండి, ఎక్కడ చూసినా నా జెండా ఎగరాలి, నా ఆకుపచ్చ జెండా ఎగరాలి. ఎవరి జెండా ఎగరేసింది? ఎవరో చిన్న కుర్రవాడు అండి, 16 ఏళ్ల పిల్లవాడు శివాజీ. ఎవరి శివాజీ? శాంతి భోస్లే కొడుకు. పిలవమన్నారు, ఆదిల్షా రాజు పిలుచుకున్నాడు ఆ పిల్లవాడిని. ఆ పిల్లవాడు చూశాడు, సలాం చేయలేదు. బిడ్డ సలాం చేయంటున్నాడు. నాన్న నేను సలాం చేయను. ఎవరికి సలాం చేస్తాడు? నా రాజ్యం మీద, నా సింహాసనం మీద ఎవరు భారతీయుడు హిందువు కూర్చుంటాడో వారికి మాత్రమే సలాం చేస్తానని చెప్పిన 16 ఏళ్ల పిల్లవాడు పుట్టిన దేశం నా భారతదేశం. అలాంటి 16 ఏళ్ల పిల్లవాడు 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, కేవలం 52 సంవత్సరాల వయస్సు వచ్చే నాటికి 36 సంవత్సరాల కాలఖండంలో 6 సంవత్సరాలు మాత్రమే యుద్ధం చేసి 30 సంవత్సరాల పాటు ఈ సమాజంలో రాజ్యం ఎలా పరిపాలించాలో ప్రపంచానికి చెప్పినటువంటి వ్యక్తి శివాజీ పుట్టిన దేశం భారతదేశం. ఏమండి, శివాజీ ఈ దేశంలో 500 సైన్యంతో, 2000 సైన్యంతో, 3000 సైన్యంతో నడుస్తుంటే, పరిగెత్తుతుంటే, జెండాలు ఎత్తుతుంటే, కోట దుర్గాన్ని జయిస్తుంటే 40,000 మందితో వచ్చినటువంటి అఫ్జల్ ఖాన్ ఎందుకు ఓడిపోయాడు? 40,000 మందితో వచ్చాడు కదా, ఎందుకు ఓడిపోయాడు? అదే కదా ఛత్రపతి యొక్క స్ట్రాటజీ, అదే కదా ఛత్రపతి యొక్క వ్యూహము. ఛత్రపతి శివాజీ ఎదురు యొక్క సైన్యం 40,000 ఉన్నా, 1,00,000 మంది ఉన్నా వాళ్ళని ఓడించేటువంటి గెరిల్లా వ్యూహం ఉంది. ఈ గెరిల్లా వ్యూహాన్ని ఇప్పటికీ కూడా ఫ్రాన్స్ లో, జర్మనీలో, మిగతా దేశాల వాళ్ళ సైన్యానికి చెబుతున్నటువంటి ఒక వ్యూహాతంత్రమైనటువంటి శివాజీ ప్రపంచానికి చెప్పిన దేశం నా భారతదేశం. ప్రపంచం అఫ్జల్ ఖాన్ చచ్చిపోయినప్పుడు తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరండి? షకిస్తా ఖాన్. ఎవరి షకిస్తా ఖాన్? 1,00,000 సైన్యంతో వచ్చాడు. 1,00,000 సైన్యంతో ఉండి సిద్దిపేటను ఆక్రమించాడు. సిద్దిపేటను పరిపాలించేటువంటి శివాజీ పారిపోయారు. సిద్దిపేటలో ఉండేటువంటి వాళ్ళ హిందువులందరూ ఎక్కడొక్కడ పారిపోయారు. 1,00,000 మంది మొత్తం సిద్దిపేటను ఆక్రమించారు. సిద్దిపేట అంతా ఎవరి చేతుల్లో ఉందండి? సిద్దిపేట మొత్తం షకిస్తా ఖాన్ చేతుల్లో.
శివాజీ వెళ్ళిపోయాడే, వెళ్ళిపోయిన శివాజీ రాత్రి వచ్చాడు. ఏ మూలలో, ఏ గల్లీలో, ఏ కోటలో, ఏ దుర్గంలో, ఏ ఇంట్లో, ఏ వంటి ఇంట్లో ఎవరుందో శిక్షిస్తాకని తెలుసా? కానీ శివాజీకి తెలుసు కదా. శివాజీ సరాసరి కేవలం ఒకే ఒక రాత్రి పూట ఆ షహీస్తా ఖాన్ గదిలోకి వచ్చాడు. షహీస్తా ఖాన్ అని పిలిచాడు. గట్టిగా అన్నాడు, శివ 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 అని పరిగెత్తుతూ పారిపోతుంటే కత్తి విసిరి 4 వేలు నరికి 1,00,000 మంది సైన్యాన్ని బయటికి పంపించిన శివాజీ పుట్టిన దేశం నా భారతదేశం. హింసగలరా ఏం జరుగుతుందో ప్రపంచంలో మిత్రుడా. ఇక్కడ ఛత్రపతి శివాజీ ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క స్ట్రాటజీ, ఒక్కొక్క వ్యూహం కారణంగా దేశంలో ఉండేటువంటి అందరూ కూడా చాలా మంది కార్యకర్తలు, చాలా మంది అనుచరులు నాయకులయ్యారు. శివాజీ నాయకులు అనుచరుని విశ్వాసం చూపించాడు. ప్రతి దుర్గానికి, గెలిచినటువంటి ప్రతి కోటకి తన తమ్ముడిని, తన కొడుకుని నియమించలేదు సుమా, తన అనుచరుని. అన్ని వర్గాల వారిని కలుపుని పోయాడు. కోలీలు, కోళ్ళు, మావలీలు, గూడాల్లో బ్రతికేటువంటి వాళ్ళు, చిన్న చిన్న మామూలు హృదయాల్లో ఉండేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళందరినీ కూడా భోజనం పెట్టి వాళ్ళతో పాటు తింటూ, వాళ్ళతో పాటు పప్పు, ఉల్లిపాయ, వాళ్ళతో పాటు రొట్టెలు తింటూ అందరితో కలిసి వాళ్ళ హృదయాల్లో స్వాతంత్ర జ్వాలను రగిలించినటువంటి సమరసత కలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి శివాజీ పుట్టిన దేశం నా భారతదేశం మిత్రుడా. అలాంటి శివాజీ వెంట ఎవరున్నారండి? శివాజీ వెంట ఒక అనుచరుడు ఉన్నాడు. అతని పేరు యశాజీ కంక్. ఎవరి యశాజీ కంక్ మీకు తెలుసా? ఎవరి యశాజీ కంక్? ఈ దేశంలో మనకి తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్కి వచ్చినప్పుడు, గోల్కొండ ఆ కులీ కుతుబ్ షా ఉండేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ గోల్కొండ నవాబ్ అంటాడు, శివాజీ నువ్వు అక్కడక్కడ యుద్ధాలు చేస్తూ హైదరాబాద్కి వచ్చావు కదా, మా దగ్గర ఉండేటువంటి ఏనుగులు మీ దగ్గర ఉన్నాయా? నిజంగా ఆ రోజున శివాజీ దగ్గర ఏనుగులు లేవు. నిజంగానే చూడు, మా ఏనుగు చూడు, ఇటువంటి ఏనుగును ఎవరు ఓడించలేరు, అటువంటి ఏనుగు అంటే. అప్పుడు ఛత్రపతి శివాజీ అన్నాడు, మీ ఏనుగు అన్నారు కదా, మా దగ్గర ఏనుగులు లేవనుకుంటావా? మా దగ్గర కూడా ఏనుగులు ఉన్నాయి. మీ ఏనుగులు ఓడించగల ఏనుగులు ఉన్నాయి, చూపించండి ఏనుగులు. దుంకాడండి. అతని పేరు యశాజీ కంక్. 5 నిమిషాల్లో ఏనుగును చంపి ఏనుగు లాంటి బాధ్యం కలిగినటువంటి యశాజీ కంక్ యొక్క అనుచరుడు, అట్లాంటి వ్యక్తిని కలిగిన వ్యక్తి ఛత్రపతి శివాజీ పుట్టిన దేశం నా భారతదేశం మిత్రుడా. స్ఫూర్తిని రగిలించి ప్రపంచంలో ఒక హిందుత్వ వాతావరణాన్ని ప్రపంచంలో చెప్తున్నప్పుడు హిందుత్వం అంటే ప్రపంచానికి మార్గదర్శనం చేసే రోజు వచ్చింది మా భారతదేశం. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఈ పండుగలు జరుపుకుంటున్నాం, ఈ స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకుంటున్నాం. వీటి వెనుక ఎవరున్నారండి? మన స్వతంత్ర సమరయోధులు ఉన్నారు. ఇక్కడ మీరు గుర్తుపట్టనటువంటి, గుర్తు లేనటువంటి, చరిత్రలో చదవనటువంటి ఒక సంవత్సరం మీకు చెప్తాను. 1856, 1857 ఝాన్సీ లక్ష్మి తెలుసు మనకి. 1857 ఏమంటే నానాసాహెబ్ పీల్చో తెలుసు మనకి. 1856 ఈ దేశం మర్చిపోయింది. ఈ 1856 జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఏమంటే ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి కొండల్లో, కోరల్లో, అరణ్యాల్లో బ్రతుకుతున్నటువంటి నా యొక్క గిరిజనులు, నా ఎస్టీ సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ మీద దాడులు చేస్తున్న వీళ్ళు ఒకటే కుటుంబంలో 4 అన్నదమ్ములు. సిద్ధో ముర్ము, జానో ముర్ము, పూలో ముర్ము, చాంద్ ముర్ము, భైరవ్ ముర్ము. 4 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలు, 6 మాత్రమే. 40,000 మంది సైన్యంతో ఆంగ్లేయులు ఓడించినప్పుడు ఆంగ్లేయులు మళ్ళీ నూతన ఆయుధాలతో, ఆధునిక ఆయుధాలతో వాళ్ళందరినీ చంపి 40,000 మంది మొత్తం జాతిని నాశనం చేసినప్పుడు అదే జాతిలో బీజమై, మొక్కై, వృక్షమై ఈ రోజున భారతదేశంలో ఉన్నతమైన రాష్ట్రపతిని ఎదుగుతున్న ద్రౌపది ముర్ము పుట్టిన దేశం నా భారతదేశం ప్రపంచంలో. ఏ ముర్ము కుటుంబాన్ని లేకుండా చేశారో అదే ముర్ము కుటుంబాన్ని తీసుకొచ్చి భారతదేశంలో ఈ ముర్ము కుటుంబమే ఈ రోజున దేశంలో ఒక పక్కన కుంభమేళా పేరుతో ఏం జరుగుతున్నది మిత్రులారా? 40 కోట్లు దాటిపోయింది, 50 కోట్లు దాటిపోయింది, 60 కోట్ల దగ్గరికి వచ్చిందండి. కుంభమేళా వచ్చింది ఈ దేశంలో. ఈ కుంభమేళా 1000 సంవత్సరాల నుంచి భారతదేశంలో జరుగుతుంది. కుంభమేళాలో ఎంత ఖర్చు చేశారు? కుంభమేళాలో 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఏమండి, 7,000 కోట్ల రూపాయలు ఆసుపత్రులకు ఖర్చు పెడితే, 7,000 కోట్ల రూపాయలకు ఉద్యోగాలకు ఖర్చు పెడితే, 7,000 కోట్ల రూపాయలకు 10 మందికి అన్నం పెడితే, 7,000 కోట్ల రూపాయలు ఇంకేదో బీద బిక్కికి పంచితే బాగుండు కదా అని రకరకాల విమర్శలు వస్తున్న వేళ మీరు ఆశ్చర్యపోతారు. 7,000 కోట్ల రూపాయలు పెట్టినటువంటి ఆ యొక్క భూమిలో, ఆ కుంభమేళాలో 80 లక్షల మంది ఉద్యోగాలతో నడుస్తున్నటువంటి ప్రాంతం కుంభమేళా.
టెంట్లు కానీ, డ్రైవర్లు కానీ, హోటళ్లు కానీ, లాడ్జ్లు కానీ, సుమారుగా 2 లక్షల 3 లక్షల వ్యాపారాలు కానీ, వ్యాపారంలో పనిచేసేటువంటి కార్మికులు కానీ, మీరు ఊహించండి, కేవలం ఆ యొక్క 60-40 రోజుల యొక్క సమయంలో ఉండేటువంటి చోట 80 లక్షల మందికి ఈవెంట్ మేనేజ్మెంట్తో కానీ ఇంతమంది లబ్ధి పొందుతున్న వేళ 6,000 కోట్లు ఖర్చు పెట్టి 7 లక్షల కోట్లు సంపాదించిన ఆర్థిక దేశం, ఆర్థిక స్వాతంత్రం కలిగిన కుంభమేళా దేశం. కులం తక్కువ వాడివి, ఎస్సీవి, మాలవి, మాదిగవి అని దూరం ఉంచారా ఎవరైనా? నువ్వు రెడ్డివి, బ్రాహ్మణుడివి కాబట్టి ఉన్నతమైన ఆశ్రయించారా ఎవరైనా? నువ్వు క్రైస్తవుడివి, ముస్లింవి, నువ్వు దూరంగా ఉండాలన్నారు ఎవరైనా? ప్రపంచంలో ఉండేటువంటి 80 దేశాల నుంచి క్రైస్తవులు సైతము కుంభమేళాలో స్నానం చేసి స్విట్జర్లాండ్ చోట నడకతో సుమారుగా 3 నెలల ముందే నడుస్తూ కుంభమేళాలో స్నానము చేసి పవిత్రులైనటువంటి స్థానము కుంభమేళా కలిగిన దేశము నా భారతదేశము. మిత్రులారా, సమాజం ఈ దేశం ఎంతమంది ఉన్నారు? ఈ దేశంలో 140 కోట్ల మంది ఉంటే ఎన్ని కులాలు ఉన్నాయి ఈ దేశంలో? 7,000కు పైగా కులాలు, 10,000కు పైగా భాషలు. ప్రపంచంలో ఆఫ్రికా ఖండంలో ఎన్ని పశువులు ఉన్నాయో, ఎన్ని పక్షులు ఉన్నాయో, ఎన్ని వృక్షాలు ఉన్నాయో, అన్ని రకాల వైవిధ్యాలు మన భారతదేశంలో హిందువుల మధ్యలో ఉన్నాయి, మనుషుల మధ్యలో ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఒక దేశం ఉంది, దాని పేరు న్యూజిలాండ్. ఆ న్యూజిలాండ్ దేశంలో అందరూ ఒకటే కలర్లో ఉంటారు, ఎర్రగా ఉంటారు, అందరూ కూడా ఒకటే కలర్లో. ఎవరింటికి వెళ్ళినా ఒకటే భాష మాట్లాడతారు, ఇంగ్లీష్ తప్ప ఇంకోటి మాట్లాడారు. ఎవరింటికి వెళ్ళినా ఉదయము, మధ్యాహ్నము, రాత్రి టిఫిన్, భోజనము పిజ్జా, బర్గర్ తప్ప ఇంకోటి ఉండదు. ఎందుకంటే గోధుమ తప్ప ఇంకోటి పండుగ. ఎవరిని చూసినా పరలోకం ఉన్న ప్రభువా అని, యెహోవా అని తలుస్తారు అక్కడ. అలాంటి న్యూజిలాండ్ నుంచి చదువుకున్న వ్యక్తి భారతదేశానికి వచ్చి ఈ దేశం అంతా ఒక 6 నుండి తిరిగి ఈ వేదిక మీదకి వచ్చి ఈ భారతదేశం గురించి చెప్పండి అంటే ఆ న్యూజిలాండ్ వ్యక్తి ఏమంటారు తెలుసునా? ఈ దేశం కాదు సార్, చాలా దేశాలు ఈ దేశంలో. ఎందుకు? 7,000 కులాలు, కులానికి ఆచారాలు, నమ్మకాలు. కానీ గుర్తు పెట్టుకోండి, ఈ దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎంత వైవిధ్యం ఉన్నా జై శ్రీరామ్ అంటే లేచి నిలిచినటువంటి దేశం నా భారతదేశం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, ఇది నా దేశం, భారతదేశం. ఇప్పుడు చెప్పండి, ఈ దేశానికి చావు ఉందా? ఈ దేశం అమరమైంది సుమా. ఈ దేశంలో రాముడు ఎప్పుడు పుట్టాడు తెలిసిన? 18 లక్షల సంవత్సరాల క్రితం రాముడు నడిచిన దేశం నా భారతదేశం. 18 లక్షల సంవత్సరాల క్రితం. రావణాసుడు సీతను ఎత్తుకుపోయినప్పుడు రాముడు రావణుని చంపినప్పుడు రావణాసుడి భార్య ఉందే మండోదరి ఆశ్చర్యపోయింది. మా రావణుడు ఎంటెక్ చేశాడు, మా రావణుడు పిహెచ్డీ చేశాడు, మా రావణుడు అన్ని భాషలు నేర్చుకున్నాడు, రావణుడు పంచభూతాలను చేతిలో పెట్టుకున్నాడు, అలాంటి మా భర్తని రాముడు ఎలా ఓడించాడు? సరే రాముడిని చూద్దామని బయలుదేరిందండి. రాముడు యుద్ధ శిబిరంలో కూర్చుని ఉన్నాడు. అప్పుడే పడమటి వైపు సూర్యుడు అస్తమిస్తున్న వేళ అటుపక్క నుంచి మండోదరి నడుచుకుంటూ వస్తుంది. మండోదరిని చూడలే రాముడు, మండోదరి నీడను చూశాడు రాముడు. లేచి మండోదరి వైపు చూసి నమస్కారం చేశాడు. మండోదరి కాబట్టి నమస్కారం చేయలే. ఎందుకు నమస్కారం చేశాడు? ఆ నీడలో ఒక ఆడది వస్తుందని లేచి నమస్కరించిన సభ్యత గల రాముడు పుట్టిన దేశం నా భారతదేశం. మిత్రులారా, అప్పుడు అర్థమైంది రావణాసుడు ఎందుకు ఎత్తుకుపోయాడు, చచ్చిపోయాడు. రాముడు ఎందుకు గెలిచాడు అంటే ఆడవాళ్ళని సభ్యత కలిగిన సంస్కారంతో జీవించాడు కాబట్టి రాముడు. అలాంటి రామాయణం కలిగిన దేశం భారతదేశం. మిత్రులారా, దేశం. ఈ దేశంలో ఎంతోమంది మహానుభావులు పుడుతున్నప్పుడు మధ్యలో ఏమంటే ఉత్థాన పతనాలు జరుగుతున్నటువంటి వేళ ఈ భీము కోసం తప్పించినటువంటి వ్యక్తులాగానే పుట్టినటువంటి మరో వ్యక్తి కదా ఛత్రపతి శివాజీ. అంటే ఈ దేశంలో మీకు తెలుసా, ఈ దేశంలో ఒక అమ్మాయి బాల్య వివాహం 8 ఏళ్ళకే జరిగింది. బాల్య వివాహం జరిగిన తర్వాత సంసారానికి వచ్చింది. భర్త చనిపోయాడు, కొడుకు చనిపోయాడు, కూతురు చనిపోయాడు, మనమలు చనిపోయారు, మనవరాలు చనిపోయారు, అత్తమామలు చనిపోయారు. కానీ మీరు ఆశ్చర్యపోతారు, 18 మందిని కుటుంబంలో కోల్పోయినటువంటి ఆ స్త్రీ ఏమంటే ఒక్కడు చనిపోతేనే దీనంగా, నిరాశ్రితంగా, నిస్పృహతో బ్రతికేటువంటి ఆ స్త్రీ కానీ 18 మందిని కోల్పోయిన తర్వాత కూడా ఆ స్త్రీ నిలుచుని దేశం కోసం పరితపించి 33 సంవత్సరాలు దేశంలో మన కాషాయ జెండా ఎగరేసి ఉత్తరం నుంచి దక్షిణం వరకు అన్ని దేవాలయాలు పునర్నిర్మాణం చేసినటువంటి అహల్యాబాయి హోల్కర్ పుట్టిన దేశం నా భారతదేశం. ఊహించగలరా ఎంతమంది ఈ సమాజంలో కనిపిస్తున్నారు మిత్రుడా?
ఒక డిగ్రీ చదువుతున్న అమ్మాయి ట్రైన్లో పోతుంటే 10 మంది దుండగులు వెంటబడి అమ్మాయిని టీజింగ్ చేస్తుంది. అమ్మాయి మెడలో ఉండేటువంటి గొలుసులు లాగడానికి ప్రయత్నం చేస్తుంటే అమ్మాయి శరీరాన్ని స్పృశిస్తుంటే అమ్మాయి రక్షించండి రక్షించండి అని అడుగుతుంటే ఎవరు రక్షించరు. అమ్మాయిని చివరికి ఆ ట్రైన్ నుంచి బయటకు తోసేస్తే కింద పడి కాలు విరిగిపోతాయి. ఎవరు చేరదీస్తారు, ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఎవరు చదివిస్తారు? ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ చేరదీసి వాళ్ళ అమ్మ కృత్రిమ కాలు ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టించి నడిపించి పరిగెత్తించి వివేకానంద కథలు చెప్పి శివాజీ యొక్క కథలు చెప్పి ప్రపంచంలో ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి అరుణిమ సిన్హా పుట్టిన దేశం నా భారతదేశం మిత్రుల ఊహించగలరా? ఈ దేశంలో ఆడది అంటే ఎవరంటే ఆడది అంటే గుడ్డలు విప్పి ఏమంటే ఆడది అంటే గుడ్డలు విప్పి సంతూరు సబ్బులో లేకుంటే రకరకాల క్రీములో అమ్ముకోవడానికి చూపేటువంటి వ్యాపార వస్తువు కాదు స్త్రీ అంటే. స్త్రీ అంటే ఈ దేశంలో అమ్మకి ఎంత స్థానం ఉందో అదే మాదిరిగా ఈ సమాజంలో ఒక సమలాగా సమాజంలో జీవించినటువంటి మహిళ పుట్టినటువంటి దేశం. ఆ మహిళయే జిజియా మాత. ఆమె గర్భంలో జన్మించిన వాడే ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ యొక్క చరిత్రలో 33 సంవత్సరాల చరిత్ర మీరు చదవండి, మన పిల్లల చదివించారు. చావా సినిమా ఎంతమంది చూశారు? చేతులు చావా సినిమా చూడకపోతే చూడండి. ప్రపంచంలో ఏమండి, ప్రపంచంలో అత్యంత క్రూరుడు ఏ దేశంలో లేడండి, ఔరంగజేబు. అటువంటి నియంత్రణ ప్రపంచం ఎప్పుడూ చూడలేదు. ప్రపంచ చరిత్రలో ఏ పుస్తకాల్లో ఆయా దేశాల్లో కూడా చేయలేదు. అటువంటి ఔరంగజేబు ఢిల్లీని ఏలుతూ ఆగ్రాను ఏలుతూ గుర్తుపెట్టుకోండి 1630లో శివాజీ జన్మిస్తే 1646లో మొదటిసారిగా తోరణ దుర్గాన్ని జయిస్తే 1680 వరకు 300 కోట్ల పైన మన కాషాయ జెండా ఎగరేస్తే అడుగడుగున యుద్ధాలు చేస్తూ 6 సంవత్సరాల పాటు యుద్ధాలు చేసే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి ఔరంగజేబ్ 36 సంవత్సరాల కాల ఖండంలో శివాజీ యొక్క గడ్డ మీద అడుగు పెట్టకుండా 3 చెరువుల నీళ్లు తాగించినటువంటి శివాజీ పుట్టిన దేశం నా భారతదేశం. ఊహించగలరా? మీరు చూడండి, చిన్న పిల్లవాడు అలాంటి వ్యక్తిని చూసి ఔరంగజేబుని గడగడలాడించినటువంటి వ్యక్తి అతని కొడుకే కదా సంభాజీ. శివాజీ 1680లో చనిపోతే అంతరించిపోయిందా దేశం? అనగాడిపోయిందా పౌరుషం? లేదు సుమారుగా 27 సంవత్సరాల పాటు అదే పౌరుషంతో సమాజంలో ఉండే యువకులు లేచి వాళ్ళకి కాషాయ జెండా కాపాడడం కోసం పనిచేసినటువంటి వ్యక్తుల్లో మన సంభాజీ కనిపిస్తాడండి. సంభాజీ యొక్క కనుగుడ్లు పీకిన, నాలుక కోసిన, ముక్కు కోసిన, ఏ అవయం కోసి రకరకాల ఉప్పు కారాలు చల్లిన ధర్మం కోసం సంభవి అంటూ భవాని అంటూ లేచి నిలిచిన ఏమండి సంభాజీ పుట్టిన దేశం నా భారతదేశం. సంభాజీ పుట్టిన భారతదేశం. ఏమంటే హిందూ సమాజాన్ని రక్షించుకుందామా వద్దా? మన సంభాజీ సినిమా చూసినటువంటి వాళ్ళు బయటకు వచ్చి కన్నీళ్లు కారుస్తుంటే ఇది కన్నీళ్లు కార్చే సమయమా? ఇది కన్నీళ్లు కార్చే సమయమా? నాలుక పీకుతుంటే, ముక్కు చెవులు అవయవాలు కోస్తుంటే, కోసినటువంటి చోట ఆ రక్తం పైన ఏమండి ఉప్పు చల్లుతుంటే, కారం చల్లుతుంటే ఆ చూసినటువంటి హృదయ విదారక దృశ్యాలు చూసి ఏడుస్తూ బయటికి రావడమా? కాదు సుమా. రాబోయేటువంటి ఒక 20-30 సంవత్సరాల్లో, రాబోయే 30 సంవత్సరాల్లో ఈ దేశంలో సంకల్పం తీసుకోవాలి. ఏడవడం కాదు, ఈ దేశం కోసం ఈ 20 సంవత్సరాల పాటు నా శాయశక్తుల నా ధర్మ రాజ్యాన్ని ప్రపంచంలో నిలుపుతాని సంకల్పం తీసుకునే కోసమే చావా వచ్చాడు, సింహపు పిల్ల వచ్చాడు థియేటర్లో కూర్చునే కోసం. హృదయ స్పందనతో, ఆవేదనతో, సంవేదనతో ఉండడం తప్పు కాదు, ఉండడం నిజమే. కానీ ఏడవడం కోసం కాదు సుమా. ఏడుస్తుంటే ఇంకా ఏడిపిస్తుంది యొక్క విష సమాజం, ఈ యొక్క శత్రు సమాజం. ఏడవడం కోసం ధైర్యంగా నిలబడాల్సిన సమయం. బట్ ఈ సమయంలో మనందరం లేచి నిలబడాలి, పని చేయాలి. ప్రపంచంలో అన్ని దేశాలు మన వైపు చూస్తున్నాయి. మన దేశంలో ఉండేటువంటి ఒకే ఒక వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాలి మిత్రులారా. ఆ కుటుంబంలో నుంచి వచ్చాడు శివాజీ. గుర్తు పెట్టుకోవాలి. దేశంలో ఫ్రాన్స్లో కుటుంబాలు లేవు, అమెరికాలో కుటుంబాలు లేవు. అమెరికాలో కుటుంబాలు లేవండి. తల్లులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తండ్రులు లేరు. ఇళ్ళలో తండ్రులు లేరు. ఎటువైరు సార్ అడగొద్దు మనం, ఎటువైరు మొగోలు ఎటువైరు అని అడగొద్దు మనం. లేరు అంట. వాళ్ళే చెప్తున్నారు. అమెరికా ఏమంటున్నారు? ఫాదర్లెస్ నేషన్, తండ్రులు లేని దేశం.
కొన్ని ఇళ్ళలో తండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అమ్మలు లేరు. వారెటు పోతారు సార్? మళ్ళీ వాళ్ళ గురించి మనకి ఎందుకు చెప్పు లేరంతే. కాబట్టి పాశ్చాత్య దేశాల్లో తండ్రులు లేని చోట పిల్లలు ఏమవుతారు ఆలోచించండి. ఈ అమ్మ నాన్నలు ఎక్కడ ఉంటారు, తాతమ్మలు నానమ్మలు ఎక్కడ ఉంటారు ఆ కుటుంబాలు. ఇంకొక 3 దేశాలు ఉన్నాయి. విలాసాలు ఎక్కువ, వినోదాలు ఎక్కువ, వికారాలు ఎక్కువ, ఆడవాళ్ళకి అధికారాలు ఎక్కువ, పరిశ్రమలు ఎక్కువ, ప్రపంచంలో ఎక్కువ తలసరి ఆదాయం ఎక్కువ. పిల్లలు ఉంటారు కానీ పెళ్ళిళ్ళు ఉంటారు. మీరు ఆలోచించండి, పెళ్ళిళ్ళు ఉండేవాడి పిల్లలు ఉంటారు. ఎంత అశాంతితో బ్రతుకుతున్నాయి ఆ 3 దేశాలు. నార్వే, డెన్మార్క్, స్వీడన్ లాంటి దేశాలు. ఆ విధంగా ప్రపంచమంతా కుటుంబహీనమై బ్రతుకుతున్న వేళ 32 కోట్ల కుటుంబాలు కలిగిన ఏకైక దేశం నా హిందూ దేశం భారతదేశం. ఇప్పుడు చెప్పండి, మన కుటుంబాన్ని కాపాడుకోవాలా వద్దా? మన కుటుంబంలో అమ్మాయిని కాపాడుకోవాలా వద్దా? మన కుటుంబంలో అమ్మాయిని కాపాడుకోవాలండి. అమ్మాయిని స్నానం చేసిన తర్వాత అమ్మాయికి చెప్పాలమ్మా, పూజా గృహంలో దీపం పెట్టమ్మా అని చెప్పాలి. అమ్మ చెప్పకుండా కార్తీక దీపం చూసుకుంటూ కూర్చుంటే ఉందా, వస్తుందా దీపం అని? మీరు ఆలోచించండి, పిల్లలు ఏమవుతారు? మీ పాప ఏం చదువుతుంది? మా పాప బీటెక్. ఎక్కడ? హైదరాబాద్. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ అయిపోయింది, ఫోర్త్ ఇయర్ అయిపోయింది. ఇక రాదు అటు నుంచి అంటే ఎర్రగా బుర్రగా ఎత్తుగా లావుగా ఓడు చిన్న మెసేజ్ పంపిస్తే, ఫోటో పంపిస్తే, డబ్బులు గిప్పులు అని రకరకాల పేర్లు పెట్టుకునే షారూక్ ఖాన్లు, లేకపోతే సమీర్ ఖాన్లు, అల్మాన్ ఖాన్లు, ఇంకేమో ఖాన్లందరూ కూడా రకరకాల పేర్లతో అమ్మాయిలను వలచుడుతుంటే ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక సోదరుడిగా మన పిల్లల్ని రక్షించుకోవాల్సిన అవసరం లేదా? ఆ పిల్లల హృదయాల్లో ఒక జిజయమాత, ఒక ఝాన్సీ, ఒక రుద్రమదేవి, ఈ విధంగా ఈ సమాజంలో ఉండేటువంటి ఎత్తైన ఎవరెస్ట్ ఎక్కినటువంటి ఒక అరుణిమా సిన్హా, వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదా? చదువుతో పాటు సభ్యతో పాటు దేశంలో ఇతిహాసము, చరిత్ర కలిగినటువంటి ఒక సమాజంలో శౌర్యవంతమైనటువంటి చరిత్రని సమాజంలో చెప్పాలి సుమా. అందుకే కుటుంబాన్ని రక్షించుకోవాలి. ఇవాళ భారతదేశాన్ని రక్షించేటువంటి ఏకైక వ్యవస్థ మన కుటుంబాలు సుమా. ఆ కుటుంబాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఛత్రపతి శివాజీ అటువంటి కుటుంబంలో వచ్చాడు. ఛత్రపతి శివాజీ యొక్క కుటుంబంలో తన తండ్రిని గౌరవించాడు. తన గురువైనటువంటి సమర్థ రామదాసుని, తన గురువైనటువంటి భక్త తుకారాముని, తనకు విద్య నేర్పించినటువంటి దాదాజీ కొండదేవిని గౌరవించాడు, ఆచరించాడు దేశంలో శివాజీ. ఛత్రపతి శివాజీ పార్సీ, ఉర్దూ భాషల్ని పక్కన పెట్టి తనదైనటువంటి సంస్కృత భాషల్ని, స్థానియ భాషల్ని మేల్కొల్పాడు. ఆంగ్లేయుల నుంచి ఎటువంటి నాణ్యాలు తీసుకురాకుండా స్థానియ భాషలోనే, స్థానికమైనటువంటి ఉత్పత్తులతోనే నాణ్యాలు తయారు చేశాడు. ఈ దేశంలో ఎక్కడ చూసినా స్వదేశీ వాతావరణం కలిగేటువంటి పద్ధతిలో భారతదేశాన్ని కేవలం హిందూ సామ్రాజ్యంగా రాజ్యం పరిపాలించడమే కాదు, అన్ని రంగాల్లో నాదైనటువంటి ఒక గుర్తింపు ఉండేటువంటి, ఉనికి కలిగినటువంటి, అస్తిత్వం కలిగినటువంటి దేశంగా తీర్చిదిద్దినటువంటి ఛత్రపతి శివాజీ యొక్క 6 సంవత్సరాల యుద్ధం ఒకటైతే 30 సంవత్సరాల స్వరాజ్య పాలన ఈ దేశంలో ముఖ్యమైనది. అందుకే ఈ దేశంలో ఆయన యుద్ధాలు చదవాలి, ఆయన స్వరాజ్య పాలన చదవాలి. ఆ దిశలో ఈ దేశాన్ని నడుపుకుందాం. ఈ రోజున హిందూ వాహిని సిద్దిపేటలో గత 1-2 సంవత్సరాలుగా కార్యక్రమం చేస్తూ వస్తుంది. ఈ చేస్తున్న కార్యక్రమం ఎంపీటీసీల కోసం కాదు, జెడ్పీటీసీల కోసం అవసరం కాదు. ఇది రాజకీయ సభ కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఎంపీటీసీ కాలేదు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి జెడ్పీటీసీ కాలేదు. నాయకులు నడిపించి నాయకులు కావాలని, నాయకులు నడిపించాలి సమాజం. మనం ఉంటేనే నాయకుడు, మనం లేకపోతే నాయకులు ఎక్కడ ఉంటారు? అందుకే దేశంలో ఉండేటువంటి నాయకత్వాన్ని నడిపించగలిగే నాయకులు ఉన్నారే దాసస్య దాసహ అంటుంటారు, దాసులకు దాసుడు. అందుకే నాయకులకు నాయకులు అనేటువంటి ఈ హిందూ వాహిని నాయకులకు నాయకులైనటువంటి హిందూ వాహిని. అటువంటి హిందూ వాహిని ముందుకు తీసుకెళ్ళాలి. మీరు ఊహించుకోండి సుమా, అతి తక్కువ రోజుల్లో, అతి తక్కువ సమయంలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ జిల్లా నుంచి అందరూ వచ్చారు. చాలా మిగతా జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. అందరికి చెప్తున్నాను, రాబోయే శతాబ్దం హిందూ శతాబ్దం మిత్రులారా, హిందూ శతాబ్దం. ఆ హిందూ శతాబ్దం కోసం కలలు కనాలి. హిందుత్వం అంటే ముస్లింలకు వ్యతిరేకం కాదు, క్రైస్తవులకు వ్యతిరేకం కాదు. మీరు అడగండి ముస్లింని, క్రైస్తవుల్ని, వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు. ఇక్కడ ముస్లింలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు.
మీరు ఇక్కడ క్రైస్తవులు అడగండి, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. ఇక్కడ ఉండేటువంటి 25 కోట్ల మందో 20 కోట్ల మందో అటు ముస్లింలు క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారండి? వాళ్ళతో మనవాళ్ళే కదా. వాళ్ళ తాతలు ముత్తాతలు బలవంతంగా మత మార్పిడికి గురైన వాళ్ళే కదా. వాళ్ళ తాతలు ముత్తాతలు అందరూ హిందువులు కాదా సమాజంలో? వాళ్ళని అడగండి, వాళ్ళ రక్తంలో ప్రవహిస్తుంది హిందుత్వం కాదా? వాళ్ళ రక్తంలో ప్రవహిస్తున్నటువంటిది ఈ సమాజంలో ఎవరైతే బలిదానం చేసిన వ్యక్తుల యొక్క రక్తం కాదా? వాళ్ళ యొక్క హృదయాల్లో వాళ్ళ రక్తంలో DNA మన హిందుత్వం కాదా? కానీ ఎందుకు గుర్తించట్లేదు? ఎందుకు గుర్తించట్లేదంటే హిందువు బలహీనంగా ఉన్నాడు కాబట్టి, హిందువు శక్తివంతంగా లేడు కాబట్టి, హిందువు ధైర్యంగా చెప్పలేకపోతున్నాడు కాబట్టి, హిందువు కులాల వారికి విడిపోయాడు కాబట్టి, ఇటువంటి స్థితిలో హిందూ సమాజాన్ని కలిపేటువంటి ఒక ఉద్దండమైనటువంటి ఒక ఉద్ధారక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది హిందూ వాహిని. దేశమంతా హిందువులను జాగృతం చేస్తున్నది. మిత్రులారా, గ్రామ గ్రామాన మీ దేవాలయాల్లో అందరూ రావాలి, వస్తున్నారు అనేది చూసుకోండి. ఈ దేశంలో ఎస్సీలు, లేకుంటే బీసీలు, ఓసీలు, ఈ కులాలన్నీ ఇంటి దగ్గర పెట్టుకోండి. బయటకు వస్తే నేను హిందువును అని చెప్పుకోండి సమాజం. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, 1925 1925 సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొదటి ఉద్యమం చేశాడు. ఆ ఉద్యమం పేరు మహద్ ఉద్యమం. చెరువులో నీళ్లు తాగించొద్దు, అక్కడ వాళ్ళు ఎవరు రానియొద్దు, దూరం ఉండాలి అని ఆ విధంగా ఎస్సీలను దూరం చేసినప్పుడు ఆ యొక్క ఎస్సీల కోసం ఉద్యమం చేసిన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ అంబేద్కర్ ఇంట్లో వచ్చినటువంటి అనుచరులంతా ఏమైనా పలకరించుకునే వాళ్ళు తెలిసిన? మనం కరెక్టే నమస్తే అంటుంటాం, నమస్కారం అంటుంటాం. మనం గోండు ప్రాంతాలకు వెళ్తుంటే ఏం మాట్లాడుతుంటాం? గోండు ప్రాంతాలకు వెళ్తుంటే రామ్ రామ్ అని పిలుస్తుంటాం. కానీ అంబేద్కర్ 1925లో వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళంతా ఏమైనా పలకరించుకుంటారు? జై భవానీ, జై భవానీ, జై భవానీ అని. అక్కడ తనకి లెటర్ హెడ్ మీద జై భవానీ కీర్తించిన అంబేద్కర్ పుట్టిన దేశంలో భారతదేశం. మిత్రుడా, అంబేద్కర్ దగ్గరికి ముస్లిమ్స్ వచ్చి మా ముస్లిం మతంలో చేరండి అని ఒక 100 కోట్లు ఇస్తాను రజాకాలు అడిగినప్పుడు చేరాడా? ఆంగ్లేయులు వచ్చి మా క్రైస్తవ మతం పుచ్చుకోండి అని ఆయన అడిగినప్పుడు క్రైస్తవంలో చేరాడా? ఎర్ర జెండా కమ్యూనిస్టులు వచ్చి దేవుడు లేడు ఏమి లేడు ఎర్ర జెండా పట్టుకో అంటే వాళ్ళ భావజాలని పునికి పుచ్చుకున్నాడా? మీరు గుర్తుపెట్టుకోండి సుమా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అటు క్రైస్తవాన్ని కానీ, ఇటు ఇస్లాంను కానీ, ఇటు కమ్యూనిజాన్ని కానీ పక్కన పెట్టాడు. ఏమన్నాడు తెలిసిన? ఈ 3 విదేశీ భావజాలాలు, ఈ భావజాలం ఉన్నది, నేను వెళ్ళను, వాటికి అడ్డుకోవడం నేను ఈ దేశంలో పుట్టి ప్రపంచానికి మానవత్వాన్ని బోధించిన బౌద్ధ మతంలో చేరిన అంబేద్కర్ పుట్టిన దేశం నా భారతదేశం. బౌద్ధ మతంలో చేరాడు, బౌద్ధ ధర్మంలో చేరాడు. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెనక బొమ్మ పెట్టుకొని గ్రామాల్లో రెడ్డిలని, ఈ బ్రాహ్మణుని, ఇతర కులాలని తిడుతూ రకరకాల పద్ధతిలో సమాజాన్ని రాజకీయం చేసి వక్ర చేసే దుష్ట స్థితిలో సమాజంలో కనిపిస్తున్నాయా లేవా? తప్పా కాదా ఇది? అంబేద్కర్ చెప్పాడా? అంబేద్కర్ విద్వేషం మిగిలించాడా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఏం రాశాడండి? భారత రాజ్యాంగంలో ఇండియా దట్ ఈస్ భారత్, ఇండియా దట్ ఈస్ భారత్. ఇండియా అంటే ఎవరండి? ఇండియా ఎవరు పేరు పెట్టారు? ఇండియా ఇంగ్లీష్ వాళ్ళు పెట్టారు. ఎందుకు పేరు పెట్టారు? ఇండియా అనే పేరు ఇంగ్లీష్ వాళ్ళు ఎందుకు పెట్టారు? అమెరికా ఉందే, అమెరికాని పరిపాలిస్తున్న ట్రంప్, అంతకుముందు బరాక్ ఒబామా, అంతకుముందు బుష్, వాళ్ళు ఎవరు ఆ దేశస్తులు కాదు, అమెరికా వాళ్ళు కాదు. అమెరికాలో వేరే వాళ్ళు ఉండేవారు, మన హిందువులాగా ఉండేవాళ్ళు కొంతమంది. వాళ్ళంతా మాయా సంస్కృతి లేకుండా చేశారు, అమెరికా పేరు పెట్టుకున్నారు. ఆస్ట్రేలియాలో ఇంకొక సంస్కృతి ఉండేది, ఆ సంస్కృతి పేరు గుగుర్కే సంస్కృతి, లేదు తీసేశారు, ఆస్ట్రేలియా పేరు పెట్టుకున్నారు. మీకు అర్థమవుతుందా? ప్రపంచంలో 58 దేశాల్లో స్థానికమైన సంస్కృతుల్ని, భాషల్ని ధ్వంసం చేసింది ఇంగ్లాండ్ వాళ్ళు. అదే అనుకున్నారు, ఏమని? ఈ దేశానికి ముందే ఇండియా అని పేరు పెట్టుకొని, ఈ దేశాన్ని ముందే ఇండియా అని పేరు పెట్టుకొని, ఈ దేశాన్ని ఇండియా మారుద్దామని కలలు కన్నటువంటి ఆంగ్లేయుల్ని ముప్పు తిప్పలు పెట్టి 50,000 మందిని చంపినటువంటి భగత్ సింగ్, ఏమండి, రాజగురు, సుఖదేవ్, అష్రఫుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, ఝాన్సీ లక్ష్మి, నానాసాహెబ్ పేష్వా లాంటి 3 లక్షల మంది బలిదానమై ఆంగ్లేయుని తరివేసి దేశానికి స్వాతంత్రం పొందినటువంటి దేశం నా భారతదేశంలో. ఇండియా దట్ ఈస్ భారత్. ఏ భారత్? రాముని తమ్ముడు భరతుడు, శకుంతల దుష్యంతుల కొడుకు భరతుడు, వేదాంతాన్ని చెప్పిన జడ భరతుడు. వీళ్ళు నిన్నటి
మొన్నటి వాళ్ళు కాదు సుమా, కొన్ని వేల సంవత్సరాల క్రితం నడిచినటువంటి వాళ్ళు ఈ దేశంలో. బట్ అంబేద్కర్ రాసినటువంటి ఆ రాజ్యాంగంలో ఈ భారత్ నిన్నటిదని రాశాడా, మొన్నటిదని రాశాడా, 47 నుంచి 50 నుంచి ప్రారంభమైందని రాశాడా? లేదు సుమా, కొన్ని వేల సంవత్సరాల చరిత్రని ప్రపంచానికి అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశం ఏం రాశాడు? అందులో కులాల పేరుతో చిచ్చు పెడుతున్నటువంటి వాళ్ళని ఇవాళ పక్కకు పెట్టి హిందుత్వం పేరుతో సమాజాన్ని కలపాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో మనందరం ప్రయత్నం చేద్దాం. ఛత్రపతి శివాజీ యొక్క అడుగు జాడలు అంటే అర్థం ఏంటండి? ఛత్రపతి శివాజీ యొక్క కథని నా పాపకి, నా బాబుకి, ఛత్రపతి శివాజీ యొక్క తల్లి జిజామాత కథని నా ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకి, తల్లులకి అందరికి తెలియాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క జన్మదినం ఈ యొక్క సభ వరకే పరిమితం కాకుండా రాబోయేటువంటి రోజుల్లో, రాబోయేటువంటి 15-20 సంవత్సరాల్లో రాబోయేటువంటి హిందూ శతాబ్దం కోసం అందరం పనిచేద్దామని చెప్పి ఆశిస్తూ ముగిస్తాం.